చందమామ కథ. నావికుడు సింద్బాద్ 8వ భాగము. చాలా నెలల పాటు నాకు జీవితం సుఖంగా గడిచింది. నేను నా భార్య అన్యోన్యంగా ఉండేవాళ్ళం. అందుచేత నేను రహస్యంగా బాగ్దాదుకు పారిపోయేటప్పుడు నా భార్యను కూడా వెంట పెట్టుకుపోదామనుకున్నాను. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడన్నది ఎప్పటికీ అబద్ధం కాదు. నేను పగటి కలలు కన్నానన్న విషయం త్వరలోనే స్పష్టమైంది. ఒకనాడు నా పొరుగింటి పెద్ద మనిషి భార్య చనిపోయింది. నేను ఆయనను పరామర్శించటానికి వెళ్ళి, అన్నా, విచారించకండి, విచారించి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఈ వియోగాన్ని మీరు త్వరలోనే మర్చిపోతారు. ఎవరు చూశారు? మీకు ఇంతకంటే కూడా యోగ్యురాలైన భార్య ఈసారి దొరకవచ్చు అన్నాను. నా మాటలు విని ఆయన ఆశ్చర్యపోయినట్టు కనపడ్డాడు. కొద్ది గంటల్లో చచ్చిపోబోతున్న వాడికి ఇంకో భార్య ఏమిటి అన్నాడు ఆయన. ఈసారి ఆశ్చర్యపడటం నా వంతు. ఇలా అంటున్నారేమిటి? ఎందుకు నిష్కారణంగా నిరాశపడిపోతున్నారు? అల్లా కటాక్షం వల్ల మీ ఆరోగ్యానికి ఏమీ లోపం లేదే. కొంపదీసి ఆత్మహత్య గాని తలపెట్టలేదు కదా అన్నాను. దానికైన, మీకు మా దేశపు ఆచారాలు తెలియవన్నమాట. మా దేశంలో భార్యాభర్తలలో ఎవరు చనిపోయినా శవం వెంట రెండో వారిని కూడా పూర్తి చేస్తారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి అందరూ, రాజుగారు సైతం బద్దులే అన్నాడు. చీచి, ఇదేమాచారం? నా బొందెలో ఊపిరి ఉండగా ఇలాంటి ఆచారాన్ని నేను ఆమోదించను అన్నాను. మేము మాట్లాడుతుండగానే ఆయన బంధువులంతా వచ్చి ఆయన భార్య చచ్చినందుకు, ఆయన చావబోతున్నందుకు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. తర్వాత ఉత్తర క్రియలకు ఏర్పాటు జరిగాయి. ఆయన భార్య శవాన్ని చక్కగా అలంకరించి ఆమెకుండిన ఖరీదైన నగలన్నీ పెట్టి శ్మశానానికి బయలుదేరదీశారు. శవపేటిక వెనుక భర్త నడిచాడు. అతని వెనుకగా బంధువులు, ఇతరులు నడిచారు. అందరము నదీ తీరాన గల ఒక కొండ వద్దకు వెళ్ళాం. ఆ కొండ మీద ఒక చోట ఒక లోతైన బావి లాంటిది ఉన్నది. దానిపై విశాలమైన బండరాతి పలక కప్పి ఉన్నది. ఈ పలకను పక్కకు లాగి శవపేటికను బావిలోకి దించారు. తర్వాత నా స్నేహితుణ్ణి పట్టుకొని తాళ్ల సహాయంతో లోపలికి దించారు. ఆ తాడుకే ఒక నీళ్ల కూజ, 7 రొట్టెలు కట్టారు. నా స్నేహితుడు కిందికి దిగటానికి కొంచెమైనా అసమ్మతి తెలుపలేదు. తిరిగి రాతిని దాని మీదకు తోసేశారు. మేమందరము తిరిగి వచ్చేశాం. నేను కూడా ఈ ఘోరమైన ఆచారంలో పాల్గొన్నాను. నా మనస్సు చాలా బాధపడింది. ఇంతకన్నా దారుణమైనది నేనెన్నడూ చూడలేదనిపించింది. రాజభవనం చేరుతూనే నేను రాజుగారిని చూసి, అయ్యా, నేను చాలా దేశాలు చూశాను గాని చచ్చిపోయిన భార్యతో బ్రతికున్న భర్తను పాతిపెట్టడం లాంటి అమానుషమైన ఆచారం ఎక్కడా చూడలేదు. ఈ దురాచారం పరదేశీయులకు కూడా వర్తిస్తుందా? దయచేసి చెప్పండి అన్నాను. తప్పక వర్తిస్తుంది. భార్య పోతే ఇక్కడ ఉండే పరదేశీయుడు కూడా ఆ భార్యతో పోవలసిందే అన్నాడు రాజు. నా పొట్టలో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. ఎంత ప్రయత్నించినా ఆగని గుండెతడితో నేను ఇంటికి వెళ్ళి, నేను లేని సమయంలో నా భార్య చచ్చిపోయిందేమోనని ఆత్రంగా చూశాను. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉండటం చూడగానే నాలో నేను కాస్త ఊరట చెంది, భయపడకు సింద్బాద్, నువ్వే ముందు చేస్తావు, నిన్ను బ్రతికుండగా పూడ్చరులే అని ధైర్యం చెప్పుకున్నాను. కానీ ఇది అడియాసగా పరిణమించింది. ఎందుకంటే తర్వాత కొద్ది కాలానికే నా భార్యకు జబ్బు చేసింది. ఆవిడ కొద్ది రోజులు మంచాన పడి తీసుకుని చివరకు తన ఆత్మను అల్లాపరం చేసేసింది. నా దుఃఖానికి, భయానికి అంతే లేదు. బ్రతికుండగా పూడ్చిపెడితే ఏమైంది? నరభక్షకులు తినేస్తే ఏమైంది? రాజుగారు వచ్చి నా చావు గురించి తన విచారం వెలిబుచ్చాక ఆశ అంటూ ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా అడుగంటింది. ఆయనకు నేనంటే ఎంత ప్రేమ! నన్ను సమాధి చేసేటప్పుడు తాను, తన దివానం అధికారులు స్వయంగా వస్తామని చెప్పారు. నా భార్యను అలంకరించి సర్వాభరణ భూషితురాలిని చేసి పెట్టెలో పెట్టి తీసుకువెళ్ళేటప్పుడు పెట్టె వెనుకగా నేను నడుస్తుంటే రాజుగారు నా వెంబటే నడిచారు. సముద్ర తీరాన గల కొండ వద్దకు చేరాం. బావి మీద ఉండే మూతను పక్కకు తోశారు. నా భార్య శవాన్ని లోపలికి దించారు. నాకు వీడ్గోలు చెప్పటానికి వచ్చిన వారంతా నా చుట్టూ మూగారు. అప్పుడు నేను రాజుగారితో,
మీ దేశపు ఆచారానికి నన్ను గురి చేయటం ఎంతమాత్రం భావ్యం కాదు. మా దేశంలో నాకు భార్య ఉన్నది, బిడ్డలున్నారు, వారు నా కోసం ఎదురు చూస్తున్నారు అని వాపోయాను. నా మాటలు ఒక్కరూ వినిపించుకోలేదు. నా చేతుల కిందుగా తాళ్ళు దూర్చారు. ఆ తాళ్ళకే నీటి కూజ, 7 రొట్టెలు కట్టారు. నన్ను లోపలికి దించారు. తాళ్ళు ఊడదీసేయి, పైకి లాక్కుంటాం అని వాళ్ళు పైనుంచి కేక పెట్టారు. నేను ఆ పని చెయ్యక నన్ను పైకి లాగమన్నట్టుగా తాడు గుంజాను. వాళ్ళు విసిగిపోయి తాళ్లను లోపల పడేసి బావి మూసి వెళ్ళిపోయారు. లోపల ఒక విశాలమైన గుహలాగా ఉన్నది. పైనుంచి కొంత వెలుతురు వస్తుండటం వల్ల బొత్తిగా అంధకారంగా లేదు. నేను నేల మీద కూలబడి చాలాసేపు దుఃఖించి హాయిగా ఇంటు పట్టిన కూర్చోలేక వచ్చినందుకు నా గతి ఇంతే కావాలి. నా పడవ పగిలినప్పుడు సముద్రంలో మునిగి చచ్చాను కాను. నేను ఈ దిక్కుమాలిన దేశంలో ఎందుకు పెళ్లాడాలి, ఇలాంటి చావు ఎందుకు చావాలి అనుకున్నాను. కొంతసేపటికి ఆకలి దప్పులు ఆరంభమయ్యాయి. నేను సాధ్యమైనంత కాలం ఆయుర్దాయం పొడిగించుకోవడానికి నిశ్చయించుకొని రొట్టెలు, నీళ్లు కొంచెం కొంచెంగా ఖర్చు చేయసాగాను. రాత్రి వేళ పడుకోవటానికి ఒక చోటు ఏర్పాటు చేసుకున్నాను. క్రమక్రమంగా నా నీరు, రొట్టెలు అయిపోయాయి. ఇక చావు కోసం వేచి ఉండటం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. ఆ స్థితిలో ఒకసారి నాకు ఏదో చప్పుడు వినపడి నిద్రాభంగమైంది. జాగ్రత్తగా వింటే ఎవరో శ్వాస పీల్చే చప్పుడు వినిపించింది. తర్వాత ఏదో జంతువు పారిపోతున్న చప్పుడైంది. నేను సాహసించి ఆ పారిపోయే ప్రాణిని వెంబడించాను. చాలా దూరం పడుతూ లేస్తూ ఎక్కుతూ దిగుతూ పోగా ఎదటగా ఒకే ఒక నక్షత్రం మిలమిలా మెరుస్తూ కనబడింది. నా ఆశ్చర్యానికి మేరలేదు. అది గుహలోకి మరొక బావి అయి ఉండవచ్చు. దాని నుండి కూడా శవాలను పడేశారేమో అనుకున్నాను. కానీ తీరా దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక సన్నని బొరియలాగా ఉంది. శవాలను తినటానికి ఏ నక్కలో తోడేల్లో ఈ బొరియను ఉపయోగిస్తూ ఉండాలి. దానిలో నుంచి దూరి నేను పైకి వచ్చేసరికి ఆకాశం నక్షత్రాలతో వెలిగిపోతున్నది. నా ఎదుట సముద్రము, వెనుక కొండ ఉన్నవి. నేను అక్కడే మోకరించి భగవంతుడికి నా కృతజ్ఞత తెలుపుకున్నాను. తర్వాత వచ్చిన దారినే మళ్ళీ శవాల గుహలోకి వెళ్ళి అక్కడి శవాల మీద గల నగలన్నింటినీ దోచి మూటగట్టి తీసుకువచ్చి సముద్ర తీరాన కొండ అడుగున భద్రంగా దాచాను. దొరికిన ఆహారం తింటూ ఆ తీరాన్నే కొన్ని రోజులు వేచి ఉన్న మీదట ఒకనాడు నాకొక పడవ కనపడింది. నేను వెంటనే నా తలపాగా ఊడదీసి దానిని గాలిలో ఎగరేటట్టు పట్టుకొని తీరం వెంబటి అటూ ఇటూ పరిగెత్తాను. అదృష్టవశాన పడవలో వాళ్ళు నన్ను గమనించారు. పడవను ఒడ్డుకు తెచ్చి నన్ను, నా మూటలను అందులోకి ఎక్కించుకున్నారు. పడవ సరంగు నా దగ్గరికి వచ్చి, ఏమయ్యా, ఇన్నేళ్లుగా ఈ తీరం వెంబటి పడవ నడుపుతున్నాను. ఈ కొండ దిగువ ఎన్నడూ నరప్రాణి కనిపించిన పాపాన పోలేదే, నువ్విక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగాడు. ఏం చెప్పేది బాబు, ఒక పెద్ద ఓడలో అనేక మంది వర్తకులం ప్రయాణం చేస్తుండగా తుఫాను వచ్చి ఓడ కాస్త పగిలిపోయింది. నేనొక్కనే ప్రాణాలతో బయటపడ్డాను. అదృష్టవశాన నాకు ఒక పెద్ద కొయ్య పలక దొరికింది. దాని మీద నా సరుకులు వేసుకొని నేను కూడా ఎక్కి ప్రాణాలు దక్కించుకొని ఇక్కడ వచ్చి పడ్డాను అని చెప్పాను. నాకు పెళ్ళి అయిందని, నా భార్య చచ్చిపోతే నన్ను కూడా పాతేశారని చెబితే ఆ దిక్కుమాలిన దేశం వాడెవడైనా పడవలో ఉండి వింటాడేమోనని నాకు భయం వేసి అబద్ధం చెప్పేశాను. సరంగును మంచి చేసుకుందామనే ఉద్దేశంతో నేను శ్మశానం నుంచి తెచ్చిన నగలలో మంచి వెలగలది ఒకటి తీసి ఉంచండి అని ఇవ్వబోయాను. కానీ సరంగు దానిని నిరాకరిస్తూ, వద్దు, ప్రయాణికుల వద్ద డబ్బు పుచ్చుకుంటాను కానీ ప్రాణాపాయ స్థితిలో కాపాడిన మనిషి వద్ద డబ్బు పుచ్చుకునే ఆచారం లేదు. ఎంతోమందికి భోజనము, దుస్తులు, దారి ఖర్చులు కూడా ఎదురిచ్చాను. మనుషులు ఇతర మనుషుల పట్ల మనుషులల్లే ప్రవర్తించటం ధర్మం అన్నాడు. ఆ మనిషికి గల ధర్మబుద్ధి చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. మా ప్రయాణం చాలా సుఖంగా సాగింది. నేను గంటల తరబడి పడుకొని విశ్రాంతి తీసుకుంటూ నా అనుభవాలు జ్ఞాపకం తెచ్చుకునేవాణ్ణి. నేను ఎదుర్కొన్న కష్టాలన్నీ కలలలాగా తోచేవి. నా భార్య శవంతో ఆ గుహలో ఉండటం జ్ఞాపకం వచ్చినప్పుడు ఒళ్ళు చల్లబడేది. ఎలాగైతేనేం మా పడవ బస్రా చేరింది. అక్కడే కొద్ది రోజులుండి నది వెంబడి బాగ్దాదు చేరాను. నన్ను చూసి, నేను తెచ్చిన సరుకు చూసి
నా బంధుమిత్రులంతా పరమానంద భరితులయ్యారు. ఇంకా ఉంది.